రుచికరమైన రొయ్యల ఇగురు ఈరోజు నేనే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు ఎలా చేశానంటే సన్న మంట మీద ఉల్లిపాయలు అట్టా వేగించుకుంటా కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. మంచిగా వేగాక ఇంట్లో చెట్టుకు కాసినటువంటి కరివేపాకు అవి కూడా మంచిగా వేయించుకోవాలి. మూడు కలిపి మంచిగా వేగిన తర్వాత చక్కగా రెండు టమాటాలు కోసుకొని అవి కూడా వేసుకొని మంచిగా ఇవన్నీ కలుపుకోవాలి. ఇది మూత పెట్టాము ఎందుకంటే మగ్గాలన్నమాట. కాసేపు ఒక 5 నిమిషాలు చూసారా మంచిగా మగ్గుతుంది. ఇప్పుడే అలా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాము. మనం ముందుగానే కలుపు చేసుకున్నటువంటి పసుపు ఉప్పు కారంతో కలుపు చేసుకున్నాం రొయ్యల్ని మంచి నీట్గా. ఎందుకంటే ఒక గంట వాటికి పట్టాలన్నమాట. అదంతా కూడా పట్టిన తర్వాత మగ్గుతున్నటువంటి దాంట్లోకి ఈ రొయ్యలను వేసుకోవాలి. మంచిగా కలగలుపు చేసుకోవాలి. చూసారా కింద నుంచి తిప్పాలి. రొయ్యలు ఇరిగిపోకుండా కింద నుంచి నీట్గా తిప్పాలి. ఈ తిప్పే దాంట్లోనే ఉండిద్ది మన పనితనం ఏందనేది. చూసారా నీట్గా ఒక రొయ్య కూడా చంద్రబందరం అవ్వకూడదు, గందరగోళం అవ్వకూడదు. నీట్గా అన్ని కలగొలుగు చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాం. ఎందుకంటే మగ్గాలి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. మెయిన్ సిమ్లో పెట్టుకోవాలి. లైట్ మంట మీదే ఇవి మగ్గాలన్నమాట. నీట్గా ఒక 5 నిమిషాలు మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఇవి చూసావా ఉడుకుతాం. చూసారా మంచిగా ఉప్పు కారం ముక్కలకు బట్టి అదంతా కూడా రసంలా దిగి మగ్గుతూ ఉందన్నమాట. ఇంకా మగ్గాలి ఇది మంచిగా నీట్గా. ఒకసారి మళ్ళీ పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. చూసారా దగ్గరికి వచ్చేటట్టుగా కనపడతా ఉంది. మనం అప్పుడప్పుడు అట్లా కలయి తిప్పుకోవాలన్నమాట. రుచి కోసం మనం ధనియాల పౌడర్ వేసుకుంటాం. ధనియాల పౌడర్ వేయటం వల్ల టేస్ట్ బాగా వచ్చింది. చూసారా ధనియాల పౌడర్ వేసి కలుపు చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటాం. ఇంకొక 5 నిమిషాలు మొత్తం మీద 20 నిమిషాల దగ్గర చూసారా దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు ఎంత బాగుందో చూసారా దగ్గరికి వచ్చేసేసింది. మొత్తం అంతా ఇంకిపోయింది ఆ ముక్కల్లోకి. ఒక్కసారి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. ముక్క ఉడికిందో లేదో, ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టినాయో లేదో చూద్దామా. అద్దెగండే మొక్క అబ్బా 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 బెస్ట్ అండి. ప్రాన్స్ టేస్ట్ అద్దరిపోయింది. అంతే అర్జెంటుగా తినేయాలనిపించింది. చాలా చాలా బాగా వచ్చింది. చెప్పడం కాదండి నిజంగా అద్భుతంగా అనిపించింది టేస్ట్. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.